జాతీయ కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా 2 దఫాలుగా పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటులో కూడా ప్రజల తరపున ప్రజల వాయిస్ వినిపించి గొప్ప పార్లమెంటేరియన్ కూడా పేరు తెచ్చుకోవడం అనేది జరిగింది. నల్లగొండ జిల్లాలో త్రాగునీటి సాగునీటి సమస్య పైన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే వాటి పరిష్కారం కొరకు కూడా పార్లమెంటులో మాట్లాడటం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో ప్రజా ఉద్యమం కూడా నడిపించి అవి పరిష్కారం కావడానికి ప్రయత్నం చేశాడు. ఒక ఆదర్శమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, సౌమ్యుడిగా ఆయన అనేక జీవితం అంతా కూడా త్యాగాలు చేస్తూ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. వారు లేనటువంటి లోటు ఈ కాలంలో తీరని లోటు. అయినప్పటికీ కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను సాధించడానికి కమ్యూనిస్టులుగా ముందుకు సాగవలసి తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తాం. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తరపున, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి మరణానికి ఎప్పుడో జోహార్లు అర్పిస్తా ఉన్నాము. సుధాకర్ రెడ్డి గారు ఒక మంచి కమ్యూనిస్టుగా, పోరాట యోధుడుగా గొప్ప పేరుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో తన వంతు పాత్ర పోషించారు. ప్రత్యేకించి వ్యవసాయ కార్మిక ఉద్యమానికి సుధాకర్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉంది. ఉన్నత చదువులు చదివి ఉన్నత కులాలుగా సమాజం పేర్కొంటున్నటువంటి దాంట్లో పుట్టి అట్టడుగు వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులకి అంకితమై పనిచేసినటువంటి వారిలో సుధాకర్ రెడ్డి గారు ఒకరు. వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్ర నాయకుడిగా, అఖిల భారత బీకేఎంయు ఉపాధ్యక్షులుగా అఖిల భారత స్థాయిలో ఉద్యమాలు నిర్వహించారు. సుధాకర్ రెడ్డి గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు అనేక సార్లు గెలిచిన సందర్భంగా అనేక విషయాలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ కార్మికుల గురించి, గ్రామీణ పేదల గురించి ప్రత్యేకంగా పేర్కొనేటటువంటి స్వభావం సుధాకర్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క కృషి వల్ల వ్యవసాయ కార్మికులు దేశంలో కొన్నిటిని సాధించుకున్నారు. ఉపాధి హామీ పథకం వామపక్షాలతో రావటంలో కానివ్వండి, లేదు ఫారెస్ట్ రైట్స్ రావటంలో కానివ్వండి, లేదు తెలంగాణ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్ గురవుతున్నటువంటి పేదలకి మంచినీటి సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, లేదు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఒక భారీ స్థాయిలో భూ సంస్కరణ చట్టాలని పెంపొందించడంలో సుధాకర్ రెడ్డి గారు కూడా తన వంతు పాత్ర పోషించారు. అలాంటి గొప్ప పేదల నాయకుడికి వ్యవసాయ కార్మిక సంఘం ఘనమైన నివాళులు అర్పిస్తూ వ్యవసాయ కార్మికుల పక్షాన, పేదల పక్షాన వారు ఏ ఆకాంక్షతోనైతే, ఏ కర్తవ్యంతోనైతే చివరికంటూ పనిచేశారో, రాజీ లేకుండా నిలబడ్డారో ఆ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతిజ్ఞ తీసుకుంటా ఉంది. జోహార్ కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. నేను నంద్యాల నరసింహారెడ్డి, మాజీ శాసనసభ్యుడిని, నల్గొండ. రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సురవరం సుధాకర్ రెడ్డి గారి 1998లో నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో పార్లమెంట్ సభ్యుడయ్యాడు. తర్వాత 2004లో పార్లమెంట్ సభ్యుడయ్యారు. వారితో కలిసి నేను పనిచేయడం అనేది జరిగింది. సురవరం సుధాకర్ రెడ్డి గారి చరిత్ర చాలా గొప్ప చరిత్ర. వాళ్ళ కుటుంబానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు వీరి పెదనాన్న గారు, వారి తండ్రి గారు కూడా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ స్థాయి సిపిఐ నాయకుడిగా ఎదగట్టి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న మహానేతగా ఉన్నాడు. తీవ్ర అనారోగ్యమై ఈ మరణమే జరిగింది. ఇది వామపక్ష పార్టీలకు చాలా లోటు. మరొక లెజెండ్ నాయకుడిగా ఈ దేశంలో ఉన్న నాయకుడు. వారికి సిపిఐఎం పార్టీ తరఫున, నా తరఫున, మా రైతు సంఘం తరఫున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ వీరి లెజెండ్ ఆశయాలను సాధించడంలో మేము కూడా మా వంతు పాత్ర నిర్వర్తిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఆదిలాబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి యువజన సంఘం నుంచే మాకు పరిచయం. సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలు సాధించడానికి మేము ముందుకు పోతాం. వారు స్ఫూర్తితోటే, సురవరం సుధాకర్ రెడ్డి స్ఫూర్తితోటే మేము 84లో సిపిఐ పార్టీలో చేరినాం. వారు ఇన్స్పైర్
సుధాకర్ రెడ్డి అంటే ఒక దేశంలోనే ఒక గొప్ప నాయకుని కోల్పోయినాం. ఇది సిపిఐ పార్టీకి భారతదేశానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. సుధాకర్ రెడ్డి గారి ఆశయాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ముఖ్య పాత్ర వహించిన సుధాకర్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదలు సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు తీర్మానం చేసిన ఏకైక పార్టీ అంటే సిపిఐ పార్టీ. కాబట్టి దీన్ని మేము సుధాకర్ రెడ్డి గారి ఆశయ సాధన కొరకు ముందుకు పోతామని జోహార్ సుధాకర్ రెడ్డి గారికి. సురవరం సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేని మహా వ్యక్తి, గ్రేట్ క్యారెక్టర్. ఒక మాటలు చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్క రోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే, వినలే. నేను గర్వపడతా ఉన్నా. సుధాకర్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు తల్లిగారు మా నియోజకవర్గం కొండపల్లి గ్రామం. చాలా సందర్భాల్లో వారితో కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. అనుకుంటా కమ్యూనిస్టు పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత అంత గొప్ప పేరు, అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కామ్రేడ్స్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి. మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలని కింద ఒక స్పృహతోటి చేస్తారు. చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది. సమాజానికే తీరని లోటు. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వారు. వారితో పాటు కూడా వారి తండ్రి గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా గొప్ప పేరున్నటువంటి ఆనాడు భారతదేశ చరిత్ర ఉద్యమంలో నిజాం నవాబ్ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటే పరంపర అనేది కొనసాగింది. వారు లేని లోటు రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు. వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్పు రావాల్సిన అవసరం ఉంది. వారి ఆలోచనల్ని, వారి యొక్క జీవన విధానాన్ని మనం అలవర్చుకున్నప్పుడే అదే గొప్ప నివాళి, వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. మోస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్. పేరు కోటి రంగారావు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి. మా పార్టీ ప్రతినిధి బృందం కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో, భారత కమ్యూనిస్టు పార్టీలో అగ్రనాయకుడు. ఆయన నమ్ముకున్నటువంటి లక్ష్యాల మేరకి చివరిదాకా దానికి కట్టుబడి పనిచేశాడు. అత్యంత ఆదర్శవంతంగా జీవించాడు. అదేవిధంగా తాను దేశంలో ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఫ్యాసిస్టు పోకడల్ని కూడా తీవ్రంగా నిరసించాడు. మతోన్మాదానికి, కులోన్మాదానికి, దేశంలో నిరంకుశత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు దేశంలో కార్పొరేట్ స్వామ్యం సాగుతున్నటువంటి దశలో ఫ్యాసిస్టు వ్యతిరేక విధానాన్ని అందరం కలిసికట్టుగా వ్యతిరేకించాలా, పోరాడాలని చెప్పి పిలిపించారు. ఆయన లేని లోటు భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. అదేవిధంగానే భారతదేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాలకి, ఐక్య ఉద్యమాలకు కూడా తీరని లోటు అని చెప్పి భావిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున మరొకసారి ఆయనకి జోహార్లు.